రైట్ ప్రీవియస్ బోర్డ్ అంటే అప్ప అటు సైడ్ ఈ సందర్భంలో మనం దేవుని వాక్యాన్ని కలిసి చదవడానికి ఈ పట్టణంలో ప్రారంభించుకుందాం. ఈ పట్టణంలో మనం చేసే ప్రాముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే ఈ మొదటి తరగతిలో కలిసి ధ్యానించడం అనేది ప్రాముఖ్యమైనది. ఏదో వన్ వేగా నేను చెప్తూ ఉంటే మీరు వింటూ ఉంటే సరిపోదు. కనుక అలాగూ రాబో తరగతుల్లో మనం డివైడ్ చేసుకుంటే బాగుంటుంది. మొదటి తరగతుల్లో మాత్రం ప్రాముఖ్యంగా మనం ఏం చూడబోతున్నామంటే దేవుడిని యొక్క ఆలోచనల్ని మనం తెలుసుకునే ముందుగా ఆయన యొక్క కోరిక ఏముంది అనే దాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. కనుక ఈ యొక్క తరగతిని మనము కలిసి ప్రారంభించుకుంటున్నాం. కనుక కలిసి అధ్యయనం చేయడం అనేది ప్రాముఖ్యమైనది. ఈ అధ్యయనము మనము ఆత్మ సంబంధంగా భూమి మీద మనం క్రైస్తవ జీవితంలో దేవుడు మనకి దేనినైతే ఆలోచించి మనకి తన సంకల్పాన్ని భూమి మీదకి వివరింపజేశారో దానిని మనం సరైన అవగాహన లేకపోతే మన క్రైస్తవ జీవితం కానీ క్రైస్తవ బాధ్యతలను కానీ మనం నిర్వర్తించడానికి సరిగా ఉండవు. నిర్వర్తించవచ్చు కానీ దాన్ని సరిగా చేయకుండా పోవడానికి అవకాశం ఉంటుంది. భూమి మీద దేవుడు ఎందుకు తన కుమారుని పంపించాడు, తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఎందుకు ఆయన మానవాళ్ళని క్రీస్తునందు ఒక సముదాయంగా లేకపోతే తన సొత్తైన ప్రజలుగా ఆయన స్వీకరించడానికి ఉద్దేశించాడు అనే దాన్ని సరైన అవగాహన లేకపోతే మనము భూమి మీద ఆయన ప్రజలుగా జీవించలేం. కనుక ఆయన ప్రజలుగా జీవించడానికి మొట్టమొదటిగా అలాగూ తన ప్రజలుగా స్వీకరించడానికి ఆయన ఆలోచన ఏమైంది, ఆయన యొక్క సృష్టిని అంతటిని భూమి మీద ఆయన చేసిన సృష్టిని అంతటిని నిర్మించి అందులో మానవుడిని శ్రేష్టమైన వారినిగా నిర్మించి అందులో విశేషమైన మానవునిగా తన పోలికల నిర్మాణం చేసుకొని అలాగ అంతటినీ కూడా చేయడానికి ఆయన కోరిక ఏమై ఉంది అనేది మనం జాగ్రత్తగా పరిశీలించవలసిన అవసరం ఉంది. అందుకనే ఈ యొక్క వాక్య భాగాన్ని ఏం చేసామంటే విజన్ అనే మాటని మనం ఎంపిక చేసుకొని ప్రారంభించబోతున్నాం. దేవునికి కలిగిన విజన్ ఏమిటి? ఆ విజన్ సరిగా మన హృదయాలలో పదిలింపబడకపోతే ఆయన ప్రజలుగా ఆయన కోరికను నెరవేర్చేవారుగా ఆయన సంకల్పాన్ని నెరవేర్చగా ఉండడానికి వీలుక. మన దేశంలో నూతన ప్రభుత్వాలు వచ్చినప్పుడు భారతదేశానికి ఒక విజన్ కలిగి ఉంటాయి. ఉదాహరణకి బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడు భారతదేశానికి విజన్ ఉంది అని అన్నాడు. అలాగే తెలంగాణ ఆంధ్ర ఏర్పడినప్పుడు ఇరు రాష్ట్ర మంత్రులకి ఒక విజన్ ఉంది. ఒక ఆయనేమో సింగపూర్ లాగా విజన్ కలిగాడు, ఇంకొక ఆయనేమో డిజిటల్ విజన్ కలిగాడు. డిజిటల్ రాష్ట్రం చేస్తాను, సింగపూర్ రాష్ట్రం చేస్తాను అనే లేకపోతే స్వచ్ఛంద భారతాన్ని చేస్తాననే ఒక విజన్తో ప్రారంభిస్తారు. కనుక ప్రతిదానికి విజన్ ఉండడం చాలా అవసరం. అలాగే దేవుడు తను నిర్మాణం చేసుకునే ముందుగా ఆయన యొక్క విజన్ ఏమిటి అనేది మనం తెలిసి ఉండాలి. విజన్ కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక ఆయన భారతదేశంలో ఒక ఐశ్వర్యవంతుని కలుసుకున్నాడు. ఆ కలుసుకున్న సందర్భంలో ఆయన జ్ఞానం గల తండ్రి కాబట్టి పిల్లలకి తన ఆస్తిని అంతటిని తన స్వాస్థ్యాన్ని అంతటిని కూడా ఇవ్వడానికి ఆలోచించాడు. తనకు 3 పిల్లలు ఉన్నారు. 3 పిల్లల్ని పిలిచి మీకు నా ఐశ్వర్యాన్ని అంతటిని కూడా నాకు కలిగిందని అంతటిని కూడా
మీకు ఇవ్వబోతున్నాను అని. ఆయన యొక్క ఉద్దేశం ఏమిటంటే ఈ పిల్లల్లో ఉన్న దృష్టి ఎలాంటిది అని చూడడం. విజన్ అంటే ఏమిటి? దృష్టి, ఇంకేమీ లేదు. వీళ్ళ దృష్టి ఎలాగుంది, వీళ్ళ జీవితాన్ని గురించిన దృష్టి కానీ లేకపోతే నా యొక్క దృష్టి కానీ వారి దృష్టితో ఏకీభవిస్తుందా లేదా అనే రూపంలో తన పంచి ఇచ్చే ఐశ్వర్యం మీద వారికి ఎలాంటి అవగాహన ఉంది అని తెలుసుకోవడానికి ఆయన తన ముగ్గురు పిల్లల్ని పిలిచి ఒక శిఖరాన్ని అంటే పర్వతాన్ని చూపించి ఆ శిఖరం మీదకి వెళ్ళి మీరు రండి అని చెప్పాడు. ఎందుకంటే ఆయన కూడా ఇంతకు మునుపు ఆ శిఖరం మీదకి వెళ్ళిన వాడే. వెళ్ళి ఆయన ఆ ప్రాంతంలో తిరిగి వచ్చినవాడు కనుక వీరేమి కనుగొంటారో చూద్దాం, వీరి దృష్టి ఎలాగుందో చూద్దామనే దృక్పథంతో తన ముగ్గురిని పిల్లల్ని పిలిచి ఆ పర్వత శిఖరానికి వెళ్ళి రండి అని చెప్పాడు. మొదటివాడు వెళ్ళి వచ్చి ఒక పుష్పాన్ని అక్కడి నుంచి తీసుకుని వచ్చి ఎత్తైన కల్ప ప్రదేశానికి నేను వెళ్ళాను. అక్కడ ఈ పుష్పాలు నాకు లభించాయి అని ఆ పుష్పాన్ని తీసుకుని వచ్చి ఇచ్చాడు. అవును, ఆ కల్ప ప్రదేశం చాలా ఎత్తైన ప్రదేశం, అక్కడ పోవడం అనేది చాలా కష్టమైన పని, మంచిగానే ప్రయాసపడి నువ్వు అక్కడికి వెళ్ళావు అని చెప్పాడు. తర్వాత రెండో అతను వచ్చి అతడు ఒక ఎర్రటి మెరుపు రాతిని తీసుకొని ఇచ్చాడు. అతడు ఆ కొండ దగ్గర ఉన్న శిఖరానికి నేను వెళ్ళాను, ఆ శిఖరం మీద నాకు లభించింది ఈ ఎర్రటి మెరుపు రాతి నాకు కనిపించింది, నేను అది తీసుకొని వచ్చాను అని అన్నప్పుడు తన తండ్రి నేను కూడా అక్కడికి వెళ్ళున్నా, ఆ ప్రాంతంలో నేను కూడా తిరిగా, అది చాలా ప్రయాసతో కూడినదే నిజానికి అని చెప్పి నువ్వు తెచ్చిన ఎరుపు రాత్రిని చూసి చాలా ప్రయాసతో తెచ్చావని చెప్పాడు. మూడోవాడు కూడా తిరిగి వచ్చాడు, శిఖరం నుంచి తిరిగి ఆ యొక్క పర్వత శిఖరాన్ని చూసి వెనక్కి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి తండ్రితో అంటున్నాడు, నేనేమి తేలేదండి అని తండ్రితో మాట్లాడుతున్నాడు. ఒకటి మాత్రం నేను అక్కడ చూశాను, నేను చూసింది ఏమిటంటే ఆ పర్వత శిఖరం మీద నిలబడినప్పుడు నేను 2 నదులు వచ్చి అక్కడ కలుసుకోవడం చూశాను. కనుక అక్కడి నుంచి పర్వతం మీద నుంచి 2 నదులు ప్రవహిస్తూ వస్తూ ఉంటే ఆ ప్రవహించిన నదులు కలుసుకోవడం అనేది చూశాను అని అన్నప్పుడు తండ్రి అభినందించి, నువ్వేమి తేలేదు వాస్తవమే, కానీ నీ చేతిలో ఏమీ లేదు, నీ హృదయంలో ఒక దృష్టి కనిపిస్తుంది. అతను చూసిన హృదయపు దృష్టిని మాత్రమే పంచుకోగలిగాడు. తండ్రి దాన్ని చూసి నీ హృదయంలో, నీ చేతిలో ఏమీ లేనప్పటికీ కూడా నీ హృదయంలో అక్కడ చూసిన ఒక దృశ్యాన్ని నువ్వు తీసుకొని వచ్చావు, నీవు దృష్టి కలిగి ఉన్నావు అని అన్నాడు. కనుక మనము దేవుని గురించి, దేవుని సంకల్పాన్ని గురించి సరి అయిన దృక్పథంతో ఒక ఆత్మ సంబంధమైన దృష్టిని కలిగి ఉండడం అవసరం. ఆ దృష్టి లేకపోతే వాస్తవానికి మనము సరి అయిన క్రైస్తవుడిగా కానీ సరిగా దేవుని సంకల్పాన్ని నిర్వర్తించడంలో కానీ మనం పని కలిగి ఉండాలి. కనుకనే సామెతల గ్రంథంలో 29వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దృష్టి కలిగి ఉండట యొక్క ప్రాముఖ్యతను మనం ఆలోచన చేస్తున్నాం. కనుక దృష్టి కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం. ఆ విషయంలో మనకి సామెతల గ్రంథంలో 29వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూసినప్పుడు ఆంగ్లంలో ఉన్న కింగ్ జేమ్స్ వెర్షన్లోని వచనాన్ని నేను చదవడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే తెలుగుకి ఆంగ్లానికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ వచనంలో మీరు చూడగలిగితే 29వ అధ్యాయము 18వ వచనంలో, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించేవాడు దాన్ని. ఇది వాస్తవం. దేవోక్తి లేని ఎడల వారు నశించిపోదురు అనే విషయాన్ని, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించేవాడు దాన్ని. ఆంగ్లంలో చూసినప్పుడు, వేర్ దెర్ ఈజ్ నో విజన్ ద పీపుల్ విల్ పెరిష్, బట్ హీ దట్ కీపెత్ ద లా హ్యాపీ ఈజ్ హీ. ఇక్కడ మనం చూడగలిగింది, ఇఫ్ దెర్ ఈజ్ నో విజన్ పీపుల్ విల్ పెరిష్. దూరదృష్టి లేకపోతే, మనోదృష్టి లేకపోతే, అంతరంగంలో దృష్టి లేకపోతే నశించిపోవడం ఖాయం.
కనుక మానవులకి అంతర్దృష్టి చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే మనము చూసినప్పుడు దేవోక్తి లేని ఎడ్ల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. కనుక దూరదృష్టి చాలా ప్రాముఖ్యమైనది. దృష్టి లేకుండా ప్రజలు నశించెదరు అనేది వాస్తవం. మనం లేఖనాల్లో చూసినప్పుడు దృష్టి కలిగి ఉండట ఎంతో ప్రాముఖ్యం. మనము దానిని కలిగి ఉండాలి. అది కలిగి ఉండకపోతే నశించిపోదురు అనేది వాస్తవం. ఆ రోజు దేవోక్తులు లేకపోతే, దేవోక్తుల వలన వారి హృదయాలు నూతనమైన దృష్టితో నింపబడకపోతే, వారి ఆత్మ సంబంధమైన దృష్టి వెలిగింపబడకపోతే వారు నశించిపోయేది వాస్తవమే. సొలొమోను చెప్పిన విధంగా ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు అని చెప్తుండగా, ధన్యత అంటే హ్యాపీనెస్ అన్నాడు ఇంగ్లీష్లో. హ్యాపీ ఈజ్ హీ హూ హ్యాజ్ ఏ విజన్. ఆనందదాయకమైన, ధన్యకరమైన, సంతోషకరమైన జీవితంలో ప్రాముఖ్యమైనది ఏమిటంటే దృష్టి కలిగి ఉండటం. మనం అనేకసార్లు భౌతికంగా మనము దృష్టి కలిగి ఉంటాం. మన దృష్టి చాలా ప్రాముఖ్యమైనది. ముందు చూపు లేకుండా మనం కొనసాగలేము జీవితంలో కూడా. ఆత్మ సంబంధమైన విషయంలో కూడా, సంఘానికి కూడా, సంఘ నిర్వహణకు కూడా, సంఘానికి ఉండవలసిన దైవికమైన దృష్టి, లేకపోతే దేవుని దృష్టిని గురించి సరైన అవగాహన మనం కలిగి ఉండడం చాలా అవసరం. అలాగ లేకపోతే నశించిపోవడానికి అవకాశం ఉంది. అది క్రైస్తవ జీవితమైనా, సంఘ జీవితమైనా, లేకపోతే సంఘ నిర్వహణనైనా అభివృద్ధి చెందడానికి మానవ జీవితంలో దృష్టి కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యం. అనేకసార్లు మనము మన భౌతికమైన జీవితంలో కుటుంబాన్ని ఏర్పాటు చేసుకునే ముందుగానే, లేకపోతే పిల్లల్ని కనక ముందుగానే వారిని గురించి ఒక అవగాహనని లేకపోతే దృష్టిని కలిగి ఉంటాం. నేను ఉద్యోగస్తుడు కావాలా, లేకపోతే నేను వివాహం చేసుకోవాలా, వివాహం చేసుకుంటే పిల్లలు పొందాలా, పిల్లల్ని ఇలాగ చేయాలా, ఇలాగ తయారు చేయాలా, ఒక గృహస్థుడిగా ఇలాగ నేను కట్టబడాలా అనే దాన్ని మనము దృష్టించి మన మనసులో ఆలోచన కలిగి దృష్టించి ఆలోచన చేస్తుంటాం. అది అవసరం. అలాంటి దృష్టి లేకపోతే మన కుటుంబంలో కూడా భౌతికంగా కూడా అభివృద్ధి చెందలేదు. అలాగే ఆత్మీయ విషయంలో కూడా, ఆత్మ సంబంధమైన వాటిలో కూడా మొట్టమొదటి ఏమిటంటే దేవుని యొక్క దృష్టి ఏమిటి మన విషయంలో. వాట్ ఈస్ ద విజన్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క విజన్ ఏమిటి? దేవుని యొక్క దృక్పథం ఏమిటి? దేవుని యొక్క ఆలోచన ఏమిటి? దేవునికి ఎలాంటి చూపు ఉంది మన విషయంలో? మనల్ని నిర్మించుకున్నప్పుడు, మనల్ని తయారు చేసుకున్నప్పుడు, మనల్ని అన్నిటిని మన కొరకు, మన నిమిత్తము ఆయన కలుగజేసి మనకి స్వాధీనపరిచి ఆయన కుమారులుగా, కుమార్తెలుగా ఉండాలని ఆలోచన చేసినప్పుడు ఆయన ఎలాంటి దృష్టి మనము కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. మనము దూరదృష్టి లేకపోతే సరైన తీర్మానాలు చేయలేము. దైనందికమైన జీవితంలో కూడా మనము జీవించే అనుదిన జీవితంలో ప్రాముఖ్యంగా మనం చేసే తీర్మానాలు మన దృష్టిపై ఆధారపడి ఉంటాయి. మనం ఈరోజు ఏమి చేయబోనుకుంటున్నామో అవి మన దృష్టిని బట్టి, మనకి ఉన్న ఆలోచనను బట్టి, లేకపోతే మనకున్న దూరదృష్టిని బట్టి, చూపును బట్టి మనం నిర్ణయాలు చేస్తుంటాం. కనుక మన నిర్ణయాలన్నీ కూడా, మన తీర్మానాలన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంటుందంటే మనము కలిగి ఉన్న దృష్టి మీద, చూపు మీద. ఎలాంటి చూపుతో కుటుంబాన్ని చూస్తావు, లేకపోతే ఎలాంటి చూపుతో నీ జీవితాన్ని చూసుకుంటావు, ఎలాంటి చూపుతో నీ ఉద్యోగాన్ని చూస్తావు, లేకపోతే నీ రాబడిని ఎలాంటి చూపుతో చూస్తావు. ఇలా ప్రతిదానికి కూడా ఆత్మ సంబంధమైన వాటి కొరకు కానీ, భౌతికమైన వాటి కొరకు కానీ దృష్టి కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యమైనది. ఎంత ప్రాముఖ్యమైనదంటే మనం చేసే ప్రతి తీర్మానం కూడా మనం కలిగి ఉన్న దృష్టి మీద ఆధారపడాడు. కనుక దృష్టి కలిగి ఉండట చాలా ప్రాముఖ్యం. మనం చూసినప్పుడు ఈ దృష్టి విషయంలో యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో ఈ దృష్టిని గురించి మనకి తెలియచేయబడింది. మనం ఆంగ్లంలో చూసినప్పుడు ద రీల్ ఇన్ విజన్, ద స్టంబుల్ ఇన్ గివింగ్ జడ్జిమెంట్. దర్శనము కలుగునప్పుడు సోలుదురు, తీర్పు కాలమున తత్తరపడు. కనుక దర్శనము అనే ఒక మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఆంగ్లంలో విజన్ అనే మాటను చూస్తున్నాం. కనుక మనకి కలిగే ప్రతిదీ కూడా మనము
తీర్పు తీర్చే విషయంలో, తీర్మానాలు చేసే విషయంలో తత్తరెళ్ళకుండా ఉండడానికి దృష్టి మనకి అవసరం. కనుక మనం పడిపోకుండా ఉండడానికి ప్రాముఖ్యమైనది ఏమిటంటే మనం కలిగి ఉండవలసిన దృష్టి ప్రాముఖ్యమైనది. కనుక మన చూపు, దృష్టి మన తీర్మానాలపై మన ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. తీర్మానాలు మనం చూసే విధానం మీద ఆధారపడండి. మనం ఎలాగో చూస్తుంటామో ఇతరుల విషయంలో కూడా మనం అనేకసార్లు తీర్పులు తీరుస్తూ ఉంటాం. ఇతరులు చూసే దానిని బట్టి తీర్పు తీరుస్తుంటాం. లేకపోతే ఇతరులతో మనం వ్యవహరించినప్పుడు మనకున్న అవగాహన బట్టి, దృష్టిని బట్టి వారితో వ్యవహరిస్తూ ఉంటాం. ఇలాగ అన్నీ కూడా మన వ్యవహారం కానీ, మన తీర్మానాలు కానీ ప్రతిదీ కూడా మనము చూసే దృష్టి మీద ఆధారపడి ఉంటాయి. కనుక మన తీర్మానాలు మనం చూసే విధానంపై ఆధారపడి ఉంటాయి. మన దృష్టి మన తీర్మానాలపై ఆధారపడి ఉంటాయి. కనుక మనము దానిని గ్రహించడం చాలా ప్రాముఖ్యం. నీ జీవితంలో, నా జీవితంలో ఎలా చూస్తున్నావు, ఇది ప్రాముఖ్యమైనది. నువ్వేదైనా చూస్తూ ఉంటే, లేకపోతే నీ జీవితాన్ని చూసుకుంటుంటే, నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని, నీ వ్యక్తిగతమైన జీవితాన్ని నీవు చూసినప్పుడు నీ జీవితంలో నీవు ఎలా చూస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యమే. గ్రంథాన్ని చూసేటప్పుడు కానీ, గ్రంథంలో ఉన్న సత్యాన్ని తెలుసుకునేటప్పుడు కానీ, క్రీస్తు ప్రభువును గురించి నీవు ఆ గ్రంథంలో నుండి ఆయన యొక్క జీవితాన్ని చదువుతున్నప్పుడు కానీ నువ్వు ఎలాగూ దృష్టించి చూస్తున్నావు. సంఘమును గురించి చదివేటప్పుడు, లేకపోతే నీ నిత్య జీవాన్ని గురించి చదివేటప్పుడు, నీ నిత్యత్వాన్ని గురించి చదివేటప్పుడు, ప్రతిదానిని జీవితంలో నువ్వు ఎలా చూస్తున్నావు, ఏమి చూస్తున్నావు అనేది ప్రాముఖ్యమైనది. నీవు చూసే దృష్టి అతి ప్రాముఖ్యమైనది. ఎందుకనగా ప్రభువారు ఆ యొక్క విషయాన్ని, ఆయన రాజ్య మర్మాలను గురించి ఆయన బోధిస్తున్న సందర్భంలో ఆయన సముద్ర తీరమున నుండి బయలుదేరి దోణి ఎక్కి కూర్చుండి బోధించడానికి ప్రారంభించారు. మత్తయి రాసిన సువార్తలో మనం చూసినప్పుడు ఆయన మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయంలో 12వ వచనం నుంచి చదవకముందు మనం ఒకసారి చూసినప్పుడు ఆయన ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాడు. అనేక సంగతులను ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాడు. ఉపమాన రీతిగా మాట్లాడుతున్న సందర్భంలో పరలోక రాజ్యమును గురించి ఆయన ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాడు. కనుక ఆయన పరలోక రాజ్య విషయాల్ని ఉపమాన రీతిగా ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వెందుకు ఉపమాన రీతిగా మాట్లాడుతున్నావు అని ప్రశ్నించడం జరిగింది ప్రభువారిని ప్రశ్నించినప్పుడు మనం మత్తయి రాసిన సువార్తలో చూసినప్పుడు ఆయన ఒక విషయాన్ని 11వ వచనంలో తెలియజేశాడు. పరలోక రాజ్యపు మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. 12లో కలిగిన వానికి ఇవ్వబడును, వారికి సమృద్ధిగా కలుగును, లేని వారికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడి, మరి వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు, గ్రహింపకయు ఉన్నారు. కనుక ఇక్కడ మనం చూడవలసినది ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే ఆయన అంటున్నాడు, ఎందుకు నీవు ఉపమాన రీతిగా మాట్లాడుతున్నావు అన్నప్పుడు పరలోక రాజ్యపు మర్మములు మీకు అనుగ్రహింపబడేది ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. అంటే ఎందుకు ఒకరికి పరలోక రాజ్యపు మర్మాల్ని తెలుసుకోవడానికి ఒకరికి అనుగ్రహించలేదంటున్నాడు, ఒకరికి అనుగ్రహిస్తున్నాడు అంటున్నాడు. కారణమేంటి? ఇది చాలా ప్రాముఖ్యమైనది. అలాగే క్రీస్తు ప్రభు వారు బోధించినప్పుడు ఆయన రాజ్య సంగతులని కొందరు వినాలని, కొందరు వినకూడదని దాని అర్థం కాదు. ఎందుకు ఆయన ఉపమాన రీతిగా ప్రకటిస్తున్నాడు? అంత మాత్రమే కాకుండా ఈ వాక్య భాగంలో 11వ వచనంలో పరలోక రాజ్యపు మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, వారికి అనుగ్రహింపబడలేదని ఎందుకు అంటున్నాడంటే ఆయన వాక్య భాగాన్ని, యెషయా గ్రంథంలో నుండి వాక్య భాగాన్ని ఎత్తి ఆయన తెలియచేస్తున్నాడు. ఎందుకనగా వారు చూచుచుండియు చూడరు. అది కారణం. వారు చూస్తున్నారు కానీ చూడడం లేదు. అనేకసార్లు మనం చూస్తుంటాము, చూడక, వింటూ ఉంటాము, వినక ఉంటూ ఉంటాం, వినకయు గ్రహింపకై ఉంటాం. కనుక గ్రహించే వారికే దేవుని రాజ్యపు మర్మములు కానీ గ్రహించని వారికిగా, హృదయంలో దూరదృష్టి లేకపోతే, చూడగలిగిన హృదయం లేకపోతే, వినగలిగిన మనసు లేకపోతే, గ్రహించగలిగిన హృదయం లేకపోతే అలాంటి వారికి దేవుని రాజ్యపు మర్మాలనే వివరించడం
అవసరం లేదు అనే రూపంలో ఆయన ఏమంటున్నారంటే అవి మీరు అంగీకరించడానికి అవి ఉద్దేశించబడినవి వారికి కాదు, మీకు అనుగ్రహించబడినవి వారికి కాదు ఆయన అంటున్నాడు. ఎందుకు వారికి కారంటే వారు వినియో వినకై ఉన్నారు, చూసియో చూడకై ఉన్నారు, తెలుసుకొనియో గ్రహింపకై ఉన్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. కనుక ఆయన అంటున్నాడు చూచుచుండియు చూడకపోవడం. ఎలాగో చూస్తూ ఉండి కూడా చూడకుండా ఉండడానికి వీలవు. ఆయన అంటున్నాను మరలా చూచుచుండియు చూడకుండుట సాధ్యం. చూస్తున్నారు కానీ చూడలేదు. అనేక సార్లు చూస్తూ ఉంటారు కానీ చూడకుండా ఉంటారు. ఉదాహరణకి మనం ఆలోచన చేసినప్పుడు రాత్రిన మత్తుగా తాగి వచ్చేవాడు దారిలో చూడండి, దారిలో వచ్చేవారి పోయేవారి పైన పడుతూ ఉంటాడు. కారణం ఏంటి? ఆయన సరిగా చూడలేకపోయాడు. హీ హ్యాస్ నో స్టెబిలిటీ ఇన్ హిస్ విజన్. అతనికి విజన్ లేదన్నమాట. సరైన చూపు, ఆయన ఎక్కడ నడుస్తున్నాడో, మార్గంలో ఎక్కడ నడుస్తున్నాడో, ఎవరి దగ్గరికి నడుస్తున్నాడో, వచ్చిన వారి మీద అంతా పడడానికి వెళుతున్నాడు. కారణం ఏమిటంటే తన మత్తు వలన ఆయన సరిగా చూడలేకపోతున్నాడు. దృష్టి కలిగిన వాడుగా మనం నడిచినట్లు అతను నడవలేకపోతున్నాడు. కారణం ఏమిటంటే అతని చూపులో లోపం ఉంది. కనుక మనము ఆలోచన చేసినప్పుడు చూచుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక మనము చూసే దాని మీద ప్రతిదీ కూడా ఆధారపడి ఉంటుంది. దృష్టితో అనేకమైన వాటిని మనం చూస్తుంటాం, అలాగే విశ్వాసంతో అనేకమైన వాటిని చూస్తుంటాం. భౌతికమైన వాటితో చూస్తుంటాం, తర్వాత విశ్వాసంతో కూడా చూస్తుంటాం. కేవలం ఈ నేత్రాలతో చూడడం మాత్రమే కాకుండా మనోనేత్రాలతో చూడగలిగిన అవకాశం ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పిన విధంగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు మీ మనోనేత్రాలు వెలిగింపబడిన గాక అని ప్రార్థించాడు. కనుక మనోనేత్రాలు కూడా వెలిగింపబడిన వారే చూడగలిగిన వారుగా ఉండాలి. కనుక అపవాది అనేకసార్లు ఈ మనోనేత్రాలకి గురుడితనం కలుగు చేస్తూ ఉంటాడు. కనుక అపవాది మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేస్తుంటాడు. కాబట్టి మనము క్రీస్తులో వెలిగింపబడిన హృదయం కలిగిన వారై, మనోనేత్రాలు వెలిగింపబడిన వారై, ఆత్మ సంబంధమైన సంగతులని తేటగా చూడగలిగిన దృష్టి కావాలి. మన దృష్టితో చూడడం కాదు, కానీ దేవుని యొక్క విజయంతో చూడడం ప్రాముఖ్యమైనది. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అనేక సార్లు లేఖనాలను చదివేటప్పుడు కానీ దైవ సంకల్పాలు కానీ మన దృష్టితో చూస్తుంటాము, కానీ ఆయన తన సంకల్పంలో ఏ దృక్పథంతో, ఏ దృష్టితో, ఏ చూపుతో మనకు అందించాడో దానిని చూడడం చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ మనము లోపించేది దాంట్లో వెలిచూపుల వలన కాక అన్నమాట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు వెలిచూపుల వలన కాక అన్నమాట. ఇక్కడ మనము 13వ అధ్యాయంలో ఈ వచనానికి వెళ్ళే ముందుగా మత్తయి రాసిన సువార్తలో 13వ అధ్యాయంలో 13వ వచనాన్ని చదివి ముందుకెళ్ళి తర్వాత ఈ వచనం దగ్గరికి వస్తా. ఇక్కడ ప్రవచన గ్రంథాన్ని నేను ఎందు నిమిత్తమై ఉపమాన రీతిగా బోధించుచున్నాను అని చెప్పిన తర్వాత, ఇందు నిమిత్తమో నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూసి, చెవులారా విని, హృదయముతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము కొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. గనుక మీరు వినుట మటుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మరకు చూతురు కానీ ఎంత మాత్రమును తెలుసుకొనరని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరి ఉన్నది. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే వారు ప్రజలు కన్నులారా చూసి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసును త్రిప్పుకొని. కనుక అలాగుండాలి, మనసును త్రిప్పుకొని వారుగా ఉండాలి. దానికి బదులుగా వారు చూచుట మటుకు చూతురు కానీ ఎంత మాత్రమునో తెలుసుకొని. కనుక ఎంత మాత్రమో తెలుసుకొని లేని రూపంలో వారి హృదయము మందమై ఉంది. పౌలు చెప్పిన విధంగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆయన 6వ వచనంలో ఈ విషయాన్ని మనకి తెలియజేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనకందరికీ తెలిసిన విషయం. బహుశా మనకి 6:16 చదవాలి, 2 చదవాలి, 16 కూడా చదవాలా. 5:6 అంతరంగంలో నుండి వెలుగు ప్రకాశించినగా కానీ పలికిన దేవుడే తన మహిమను గుర్చిన జ్ఞానమును యేసుక్రీస్తు వెల్లడిపరచుటకు
మా హృదయములలో ప్రకాశించింది. ఆయన హృదయములో ప్రకాశించిన విషయాన్ని తెలియచేస్తున్నాడు. కనుక దేవుడు మా హృదయంలో ప్రకాశించి నేత్రముల గ్రుడ్డితనమును తుడిచి అవిశ్వాసులైన వారి నేత్రముల యొక్క గ్రుడ్డితనాన్ని తీసివేయుటకు ఆయన మా హృదయములలో ప్రకాశించాడు. ఆ తర్వాత 16లో ఆయన అంటున్నాడు, కావున మేము ఆధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించినను ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక వారు ఏం చేస్తున్నారన్నమాట, దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని 4వ అధ్యాయం 16వ వచనం చదివా, 4వ అధ్యాయం 6వ వచనం చదివా, 5వ అధ్యాయం 6వ వచనంలో వెలిచూపుల వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనుచున్నాం. 4వ అధ్యాయము 5, 6 చదివా, 4వ అధ్యాయము 16, 17, ఆ తర్వాత 5వ అధ్యాయము 6వ వచనం మనం చూసినప్పుడు వెలిచూపుల వల్ల కాక విశ్వాసం వలనే నడుచుకొనుచున్నాం. కనుక వారి నడక వెలిచూపుల వలన కాదు, విశ్వాసం వలన. 2 రకాలైన చూపులు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి వెలిచూపు, ఒకటి విశ్వాసపు చూపు అన్నమాట. అంతకు మునుపు మనం 4వ అధ్యాయంలో 2 కొరింథీయులకు రాసిన పత్రికలు చూసినప్పుడు ఆయన అంధకార సంబంధమైన అవిశ్వాసులైన వారి మనోనేత్రములను గుడ్డితనం కలుగు చేస్తుండగా అంధకారములో నుండి వెలుగు ప్రకాశించినట్లుగా మా హృదయములలో యేసుక్రీస్తుని వెల్లడిపరిచినట్లుగా వెలుగు ప్రకాశించింది. కనుక ప్రకాశింపబడిన వెలుగు చేత మానవ హృదయాలు మనోనేత్రాలు వెలిగింపబడాలి. అప్పుడే మన దృష్టి ఆయన దృష్టిగా మారడానికి అవకాశం ఉంది. కనుక మన దృష్టి చాలా ప్రాముఖ్యమైనది. 17వ వచనం మీరు చూడగలిగితే అదే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాం. కనుక దేన్ని చూస్తున్నాం మనం? దృశ్యమైన వాటిని చూస్తున్నామా, అదృశ్యమైన వాటిని చూస్తున్నామా? మన చూపు ఏ విధంగా ఉంది? వెలిచూపుల వలన ఉందా, విశ్వాసం వలన ఉందా? ఈ 2 కూడా ప్రాముఖ్యం. నీవు చూసేది ఏదైనా విశ్వాసపు దృష్టితో చూడకపోతే, భౌతికమైన దృష్టితో ఏ కార్యములైనా చూడడానికి పూనుకున్నప్పుడు దేవుని దృష్టిని కోల్పోయి ఉంటాం. మనం ఆయనకు కలిగిన దృష్టితో మనం అన్నిటినీ కూడా చూడవలసిన అవసరం ఉంది. అందుకని ఆయన అంటున్నాడు, దృష్టితో అనేకమైన వాటిని మనం చూస్తాము, కానీ విశ్వాసంతో చూడడం చాలా ప్రాముఖ్యం. భౌతికమైన దృష్టితో చూడవచ్చు. కనుక మన అంతరంగంలో ఎలాంటి దృష్టి కలిగి ఉన్నాము అనేది ప్రాముఖ్యం. ఎందుకంటే మన తీర్మానాలు, మన తీర్పులు, మనం చేసే నిర్ణయాలు, మనం చేసే ఆలోచనలు మన దృష్టి మీద ఆధారపడి ఉంటుంది. కనుక సరి అయిన దృష్టితో జీవించడం ప్రాముఖ్యం. అందులో దేవుని దృష్టిని కలిగి we need to have a vision of God. దేవుని యొక్క విజన్ ప్రాముఖ్యం, మన విజన్ కాదు. దేవుని యొక్క విజన్ విశ్వాసపుతో చూసే విజన్. కనుక వెలిచూపుల వలన కాక విశ్వాసముతో మేము ప్రతిదీ కూడా నిదానించి కనుగొంటున్నాం. నిదానించి కనుగోవడం చాలా ప్రాముఖ్యం. నిదానించి ఎవడు కనుగొంటాడంటే అంతరంగంలో దేవుని విజన్ కలిగిన వాడు. దేవుని విజన్ లేకపోతే మనము ఆత్మ సంబంధమైన జీవితాన్ని సరిగా చూడలేం, దేవుని సంఘపు జీవితాన్ని సరిగా చూడలేం. మనం చూసే ప్రతిదీ చేసే ప్రతి తీర్మానాలు కూడా విజన్లో లోపం ఉంటూ ఉంటుంది. కనుక అనేక సార్లు మనం ఏమనుకుంటామంటే, ఏ విధంగా చూసేదా, ఎలాగో సాధ్యం, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము అని, ఇది సాధ్యమేనా అంటూ ఉంటాం. మనకి ఎలాగో కానీ ఒకతను, ఒక గుడ్డివాడు చాలా సంవత్సరాలు అయిన తర్వాత ఒక స్నేహితుడి ఇంటికి వచ్చాడు. స్నేహితుడి ఇంటికి వస్తే పలకరిస్తున్నాడు. స్నేహితుడు అంటున్నాడు, ఎలాగున్నామని. గుడ్డివాడు ఏమంటున్నాడంటే సెకండ్ ఇచ్చి, ఐ గ్లాడ్ టు సీ యూ అని అన్నాడు. గుడ్డివాడు ఏమంటున్నాడు ఆలోచన చేయి, ఐఎమ్ వెరీ గ్లాడ్ టు సీ యూ, నిన్ను చూస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. కంటి చూపుతో చూస్తున్నాడు అతను వెలిచూపుల వల్ల చూడలే వాస్తవానికి. గుడ్డివాడు కానీ కలుసుకొని ఏమంటున్నాడంటే, ఐఎమ్ వెరీ గ్లాడ్ టు సీ యూ, నిన్ను చూస్తున్నందుకు నేను ఆనందిస్తున్నాను. చాలా సంవత్సరాలు అయిన తర్వాత అతని హృదయంలో నుండి చూడగలడు, అతని యొక్క స్పర్శ వలన చూడగలడు. లేకపోతే ఆయన
ధ్వని వలన మనిషిని కనుక్కొని, ఆయన స్వరం వలన కనుక్కొని, ఆయన ఎవరో గ్రహించగలిగిన దృష్టి అతనిలో ఉంది. కనుక ఆ యొక్క గుడ్డివానిలో ఉన్న దృష్టి ఎలాంటిదంటే అంతరంగంలో పడిన దృష్టి. ఎప్పుడో ఎన్నో సంవత్సరాలు మాట్లాడిన వాని యొక్క రూపచిత్రం అతని మనసులో ఉంది, అతని హృదయంలో ఉంది. కనుక రాగలిగిన వినగలిగిన స్వరాన్ని ఆధారం చేసుకొనో లేకపోతే తాకి చూసో స్పర్శించో ఏం చేస్తున్నానంటే నేను నిన్ను చూస్తున్నానని అంటున్నాడు. అలాగూ మనము విశ్వాసపు నేత్రాలతో చూడగలుగుతున్నాము ఆ దేవుని యొక్క విజయాన్ని. దేవుని యొక్క విజన్ ఏమిటో మనం తెలుసుకోకపోతే సరి అయిన అవగాహన జీవితాన్ని కట్టుకోవడంలో కలిగి ఉండాలి. కనుక ఎంతో సంతోషిస్తున్న ఒక గుడ్డివాడు మరొకను కలుసుకొని నిన్ను చూస్తూ ఉన్నందులకు నేనెంతో సంతోషిస్తున్నా, ఐఎమ్ గ్లాడ్ టు సీ యూ అన్నట్టుగా దేవుని దృష్టిని కలిగి ఉంటే దేవుని సంగతుల్ని తేటగా చూడడానికి అవకాశం ఉంటుంది, దేవుని యొక్క సంగతుల్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, దేవుని సంగతుల్ని మనోనేత్రాలతో చూడడానికి అవకాశం ఉంటుంది. కనుక దృష్టి అనేది చాలా ప్రాముఖ్యమైనది మన జీవితానికి. మనం జీవితాన్ని ఎలా చూస్తున్నాం, మన జీవితాన్ని ఎలా చూస్తున్నాం, క్రైస్తవ జీవితాన్ని ఎలా చూస్తున్నాం, లోకము జీవించే జీవితాన్ని ఎలా చూస్తున్నాం, సంఘమును గురించి సంఘ జీవితాన్ని ఎలాగ చూస్తున్నాం, నువ్వేమి ఎలాగ చూస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనది. అలాగూ లేకపోతే మనము ఆ యొక్క దృష్టిని లోపము కలిగిన వారమే. లోపమైన దృష్టితో మనము జీవితాన్ని సరిగా సక్రమంగా జరిగించలేము. క్రీస్తు ప్రభు పునరుద్ధరణైన తర్వాత ఆయన పాతిపెట్టబడిన తరువాత పునరుద్ధరణైన సంగతిని ఆదివారమునే పెందలకాడే లేచి ఆయన పునరుద్ధానాన్ని ఆయన సమాధి దగ్గరికి వెళ్ళడానికి పూనుకున్నారు. ఆదివారం ఆదివారం ప్రభు పునరుద్ధానుడైన దినమందు చీకటి కమ్మి ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందలకాడే సమాధి దగ్గరికి వెళ్ళింది. ఆమె సమాధి దగ్గరికి వెళ్ళిన సందర్భాన్ని మనం ఆలోచన చేయగలిగితే సమాధి దగ్గర ఆమె చూసింది ఏమిటా? ఆమె ఏం చూసిందో మీకు తెలుసు. సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూసెను అనేది. చూసెను అనే మాట మనకి ఇక్కడ కనిపిస్తుంది. 1వ వచనంలో 20వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినప్పుడు సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూసెను. ఇట్ ఈస్ ఎ క్యాజువల్ లుక్ అన్నమాట. ఈ చూసిన అన్నమాట ఆమె అక్కడ రాగానే ఆ యొక్క సమాధి వైపు చూసినప్పుడు క్యాజువల్గా ఆమెకు కనిపించింది ఏమిటంటే సమాధి మీద ఉన్న రాయి తీయబడి ఉండట చూసింది అన్నమాట. అలాగే మనం ముందుకు చూడగలిగితే ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు యొద్దకు వెళ్ళి ప్రభు సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరని ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పడానికి పూనుకున్నది. శిష్యుల దగ్గరికి వెళ్ళి యేసుని ప్రేమించిన శిష్యుల దగ్గరికి వెళ్ళి ఆయన ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు, ఆయనను ఎక్కడ ఉంచారో మనకు తెలియదు అని చెప్పినప్పుడు పేతురు ఆ శిష్యులను బయలుదేరి సమాధి వద్దకు వచ్చారు. వారిద్దరూ కూడా సమాధి వద్దకు పరిగెత్తుకొని వచ్చి సమాధి తెరవబడి ఉండుట పేతురు కంటే త్వరగా ముందుగా ఆ శిష్యుడు వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన చూశాడు. ఆయన ఎలా చూశాడు ఒకసారి చూడండి. 6వ వచనంలో ఆయన చూసిన తీరు మనకి కనిపిస్తుంది. వంగి నారబట్టలు పడి ఉండుట చూశాను. అంటే మరీ చూసిన చూపుకి ఈయన చూసిన చూపుకి కొద్దిగా తేడా. ఆమె జస్ట్ చూసింది, కానీ ఈయన వంగి చూశాడనమాట. ఈ వంగి చూసిన అనేది క్యాజువల్ లుక్ అంటే కొద్దిగా అధికమైనది. కనుక వంగి చూసినప్పుడు ఇట్ ఈజ్ మోర్ క్యాజువల్ దెన్ ఎ గ్లాన్స్ అనమాట. గమనించడం అనేది జరిగింది. గమనించి చూడడం అనేది వేరు, చూడడం అనేది వేరు. కనుక ఈమె కొద్దిగా గమనించి చూడడం అనేది మనకు కనిపిస్తుంటుంది, కానీ ఆ సమాధిలో ప్రవేశించలేదు. వంగి గమనించి చూడడానికి కనిపించింది ఏమిటా? గమనించి చూసినప్పుడు నారబట్టలు పడి ఉండట. కనుక గమనించి చూసినప్పుడు
అక్కడ ఏం పడి ఉన్నాయని గుర్తించింది? నారబట్టలు గుర్తించింది. కానీ ఈ విషయాన్ని గుర్తించలే మరియా, మగ్దలేని మరియా. ఆ మరియా కేవలం చూసింది, వెంటనే వెళ్ళిపోయని చెప్పింది, సమాధిలో ప్రభు లేరు, ఎవరో ఎత్తుకొని పోయారు, ఎక్కడి ఉంచారో తెలియలేదు అనే ఆ క్యాజువల్ లుక్ ఆ నిర్ణయానికి నడిపించింది. ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు అనే నిర్ణయానికి. చూపు సరిగా లేదు కాబట్టి అలాగ చెప్పడానికి వీలైంది. మరియు చూసింది కేవలం క్యాజువల్, అక్కడ నారబట్టలు పడి ఉండట అనేది ఆమె చూడలేదు. రాయి పొర్లించిన వెంటనే సమాధిలో లేడు ఆయననే నిర్ణయం చేసింది. ఎవరో తీసుకొని వెళ్ళి ఎక్కడో దాచిపెట్టారు, ఆయన ఎక్కడున్నాడో మాకు తెలియదు. ద క్యాజువల్ లుక్ మేడ్ హర్ టు కన్క్లూడ్. ఆ యొక్క చూపు ఉంది, సాధారణమైన చూపు, అలాంటి నిర్ణయం చెప్పడానికి పూనుకున్నది. అది వాస్తవం కాదు. ఆయన ఎవరు దొంగిలించుకొని పోలేదు, ఆయన ఎవరు ఎత్తుకొని పోయి దాచిపెట్టుకోలేదు. అలాంటి తీర్మానానికి నడిపించింది ఆమె యొక్క చూపు. కనుక ఆ చూపు చాలా ప్రాముఖ్యం, దృష్టి చాలా ప్రాముఖ్యం. అదే ప్రభువుని ప్రేమించిన శిష్యుడు ఉన్నాడే, అక్కడికి వెళ్ళినప్పుడు వంగి చూసినప్పుడు ఏమి కనుగొన్నాడంటే నారబట్టలో పడి ఉండట కనుగొన్నాడు. He has some more vision than the previous one. ఆ స్త్రీ కంటే ఇతనిలో కొద్దిగా చూపు విశాలంగా ఉంది, కొద్దిగా విశాలంగా ఉందంతే. కనుక అతడు గమనించినప్పుడు, గుర్తించినప్పుడు ఆ నారబట్టలు పడి ఉన్నట్టును చూడగలిగాడు అన్నమాట. కనుక దృష్టిలో మార్పులు మనకి కనిపిస్తుంది. ఈ యొక్క సందర్భం దృష్టి ఎంత తేడా ఉందో, మరికి ఈ యేసుని ప్రేమించిన శిష్యునికి ఉన్న దృష్టికి ఎంత తేడా ఉందో మీకు కనిపిస్తూ ఉంటుంది. కనుక దృష్టి చాలా ప్రాముఖ్యమైనది. అలాగే మనం చూసినప్పుడు అంతటా సీమోను పేతురు అతనిని వెంబడించి, అంటే యేసుని ప్రేమించిన శిష్యుడైన యోహాను గారిని వెంబడించి పేతురు వెళ్ళడం జరిగింది. పేతురు అతనిని వెంబడించి వెళ్ళినప్పుడు సమాధిలో ప్రవేశించి ఆయన యొక్క దృశ్యాన్ని ఒకసారి చూడండి. ఆయన ఎలాగో చూస్తాడు. 8వ వచనంలో యోహాను లోపలికి పోయి చూసి ఏం చూశాడు? 8వ వచనంలో 7 నుంచి చదువుతా. నారబట్టలు పడి ఉండటయు, ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరొక చోట పడి ఉండటయు. గుర్తుపెట్టుకోండి, ద ఇంప్రూవ్మెంట్ ఇన్ విజన్. చూపులో ఉన్న కొంత అభివృద్ధికరమైన సమాచారం ఎలాగ లభిస్తుందో మీరు చూడండి. యేసుని ప్రేమించిన శిష్యునికి నారబట్టలు మాత్రమే కనిపించాయి, కానీ ఇతనికి సీమోను పేతురికి నారబట్టలు పడి ఉండటయు, ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరొక చోట పడి ఉండటయు. సో హిస్ విజన్ ఈజ్ మోర్ వైడర్ అన్నమాట. ఈయనకు దృష్టి ఇంకా కొంచెం విశాలమైన దృష్టి. దృష్టిలో తేడా ఉంది అని మీకు తెలియచేయడానికి ఉదాహరణ బైబిల్ గ్రంథంలో నుండి చూపిస్తున్నా. మన అంతరంగంలో ఎలాంటి దృష్టి కలిగి ఉండాలో మనం చూసినప్పుడు హి హాజ్ ఎ థరో లుక్. ఆయనకి పరిపూర్ణమైన దృష్టి ఉంది. పరిపూర్ణమైన దృష్టి ఉంది కాబట్టి ఆయన 8వ వచనంలో అప్పుడు మొదట సమాధి వద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలకు పోయి చూసి ఏమైందా? నమ్మెను. ఎంతవరకు దాకా నడిపించిందో చూపు ఆలోచన చేయండి. విశ్వాసం వరకే నడిపించింది, నమ్మే వరకే నడిపించింది. మగ్దలేని మరియను అలాగూ నడిపించలా, యోహాను గారిని అలాగ నడిపించలా. పేతురు ఎప్పుడైతే లోనికి వెళ్ళాడో పేతురు యొక్క దృష్టి ఎంతవరకు దాకా నడిపించిందంటే ప్రభు యొక్క పునరుద్ధానాన్ని నమ్మే అంతగా, క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని నమ్మే అంతగా, ఆయన అందులో విశ్వాసం ఉంచే అంతగా ఆమె యొక్క చూపు, వారి యొక్క చూపు నడిపించింది అన్నమాట. ఇది చాలా ప్రాముఖ్యమైనది. విజన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ బికాజ్ విజన్ డిటర్మైన్స్ యువర్ డిసిషన్స్. మన యొక్క తీర్మానాలు ఉన్నాయి, మన యొక్క జీవిత తీర్మానాలు ఉన్నాయి. మనము కలిగి ఉన్న దృష్టి చూపును బట్టి ఆధారపడి ఉంటుంది. మన తీర్మానాలు దానిని బట్టి చూస్తూ ఉంటాం. కనుక దెర్ ఇస్ ఎ థరో లుక్ ఇన్ దిస్ లాస్ట్ పర్సన్. సీమోను పేతురులో ఒక సంపూర్ణమైన పరిపూర్ణమైన చూపు ఉంది. కనుక అతడు మనం చూసినప్పుడు లోపలికి పోయి చూసి నమ్మెను. ఆయన మృతుల్లోండి లేచుట అగత్యమని లేఖనము వారికి ఇంకను గ్రహింపరారు. అంతటా శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయారు. కనుక ఇక్కడ మనం చూడగలిగిన ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే వీ నీడ్ ఏ థరో లుక్.
అది లేకపోతే ఆత్మ సంబంధంగా మనం తప్పైన తీర్మానాలు చేస్తాం. మగ్దలేని మరియ చేసినట్టు. మరియ ఏమని చేసిందో మీకు తెలుసు. ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు, ఎక్కడో ఉంచేశారు, ఎవరిలో దొంగిలించుకుపోయారు. అది వాస్తవం కాదు వాస్తవానికి. కానీ సీమోను పేతురు యొక్క దృష్టి ఎక్కడి వరకు నడిపించిందంటే పరిపూర్ణమైన దృష్టి కలగడానికి నడిపించింది. మోషే కాలంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చే సందర్భంలో ఆయన మోషేతో మాట్లాడుతూ సంఖ్యాకాండంలో ఒక విషయాన్ని మనం చూడడానికి ప్రయత్నిద్దాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో దేవుడు ధర్మశాస్త్ర నిబంధన ఇశ్రాయేలు ప్రజలకి ఇవ్వదలుచుకున్న సందర్భంలో ఆయనతో మోషేతో మాట్లాడుతున్న విధానం విశేషమైన విధానం. ప్రవక్తలందరితో మాట్లాడినట్టు నేను మాట్లాడలేదు అని అంటున్నాడు ఈ అధ్యాయంలో. నేను ప్రవక్తలతో మాట్లాడినప్పుడు నేను మాట్లాడిన రకం వేరే, కానీ ఇప్పుడు మోషేతో మాట్లాడుతున్న విషయం కారణం ఏమిటి అన్నమాట. వాస్తవానికి సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఈ సన్నివేశం మనకి కనిపిస్తుంది. 12వ అధ్యాయంలో జరిగిన సంభవం ఏమిటో మీకు తెలుసు. మోషే కూషు దేశస్థురాలైన స్త్రీని పెళ్లి చేసుకున్న తర్వాత దానిని బట్టి మిరియాము అహరోనులు ఆయనకు విరోధంగా తిరుగుబాటు చేయడం జరిగింది. అలాగూ తిరుగుబాటు చేసిన దానికి మాత్రమే కాకుండా వారు సనగడానికి ప్రారంభించారు. మోషే చేతనే దేవుడు మాట్లాడతాడా? మా చేత మాట్లాడ్డా? యెహోవా ఆయన మాట మాత్రమే వింటాడా? మా మాట విండా? లేకపోతే మాకు వర్తమానాన్ని మన బ్రేక్ ఎప్పుడు? 1 గంటకి మధ్యలో బ్రేక్ ఇవ్వాలా? అవసరం లేదా? ఒంటి గంటకేనా? ఇప్పుడు మధ్యలో వద్దా? 11:30 ఇక్కడ ఉన్నా. ఇప్పుడంతా 11:30 11:10 ఓకే. 11:30కి వెళ్తా, తర్వాత మోషే మీద తిరగబడ్డానికి ప్రయత్నించారు. ఆ సందర్భంలో దేవుడు వారిని ప్రత్యక్షపు గుడారం దగ్గరికి సమ్మన్ చేశారు. మీ సంగతి ఏమిటో తెలుసుకోవాలి రండి అన్నట్టుగా వీరిని మిరియాము అహరోనులను సమ్మన్ చేసి మోషే పక్షాన దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే భూమి మీద ఉన్నవారందరిలో సాత్వికుడు. మీరు ఆయన మీద సనుగుతున్నారే, మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారం దగ్గరికి రండి అని ఆ గుడారపు దగ్గర ప్రత్యక్షమైనప్పుడు వారితో మాట్లాడుతున్న సందర్భంలో ఆయన ఒక 6వ వచనంలో ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఆ విషయం ఏమిటంటే, మీలో ప్రవక్త ఉండిన ఎడ్ల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనినట్లు కలలో అతనితో మాట్లాడుదును. ఇది చాలా ప్రాముఖ్యమైన. ఆయన ఏమంటున్నాడంటే, ఒకవేళ ప్రవక్త ఉంటే ప్రవక్తతో నేను కలతో మాట్లాడతాను. ఇన్ ఏ విజన్ ఐ విల్ స్పీక్ టు హిమ్. కానీ మోషేతో అలాగ మాట్లాడాను నేను. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు, కేవలం ప్రవక్త అనే కాదు, ప్రవక్త కంటే ఎక్కువగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన దేవుని ఇంటిలో సాత్వికుడు. అంత మాత్రమే కాదు, దేవుని ఇంటిలో నమ్మకమైన వాడు. కనుక నా ఇంటిలో నమ్మకమైన సాత్వికుడమైన వానితో ప్రవక్తలందరితో మాట్లాడినట్టు నేను మాట్లాడడంలా, నేను తేటగా మాట్లాడుతున్నా. కేవలం దర్శనంలో మాత్రమే కాదు, ఆయనతో ముఖాముఖిగా మాట్లాడుతున్నా.
ఈ ముఖాముఖి అనే మాట ఆంగ్లంలో మౌత్ టు మౌత్ ఇన్ క్లియర్ వే అన్నమాట. తేటైన రూపంలో స్పష్టంగా నేను మాట్లాడతా. దర్శనంలో లేక దర్శనం ఇచ్చినప్పుడు నేను మాట్లాడినట్టు, ప్రవక్తలతో మాట్లాడినట్టు నేను మాట్లాడడం లేదు. కానీ ఆయనతో నా ఇంటిలో నమ్మకమైన వాడు కాబట్టి, సాత్వికుడు కాబట్టి నేను తేటగా ఆయనతో స్పష్టంగా నేను మాట్లాడుతున్నా. అలాగూ మాట్లాడినప్పుడు ఆయన విషయంలో కానాను దేశమునకు మనుషుల్ని పంపించేక ముందుగా ఆయన ప్రవక్తతో మాట్లాడినట్టుగా కాకుండా తేటగా మోషేతో మాట్లాడిన విషయం 12వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. ఆయన ఏమంటున్నాడంటే 8వ వచనంలో 12వ అధ్యాయంలో సంఖ్యాకాండంలో, నేను గూఢభావంతో కాదు, గుర్తుపెట్టుకోవాలి ఆ మాట, నేను గూఢభావంతో మర్మాలను ఉంచి గూఢంగా నేను మాట్లాడడం లేదు. ఒకవేళ ప్రవక్తలతో నేను మాట్లాడినప్పుడు, దర్శనం ఇచ్చేటప్పుడు, ఉదాహరణకి బబులోను చక్రవర్తికి నేను దర్శనం ఇచ్చేటప్పుడు గూఢభావంతో ఆ యొక్క పతనాన్ని గురించి, ఇతర రాష్ట్రాల పతనాన్ని గురించి, కాకపోతే దేవుని రాజ్యపుని యొక్క స్థాపనను గురించి నేను ఆ యొక్క రూపచిత్రంలో, ఆ యొక్క ప్రతిమలో నేను ఉంచి చెప్పానేమో అని, కానీ గూఢముతో నేను భావాల్ని చెప్పాడేమో కానీ అలాగ చెప్పడంలా మోషేతో. ఆయన అంటున్నాడు, నేను తేటగా చెప్తున్నా, ముఖాముఖిగా కాదు, గూఢభావంతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. ఎందుకు ఆయనతో అలాగ మాట్లాడుతున్నాడో తర్వాత వచనాన్ని చూడండి. ఆయన అంటున్నాడు, అతడు యెహోవా స్వరమును నిదానించి చూసును. ఎందుకనమాట? నిదానించి చూసేవాడు అన్నమాట. కనుక నిదానించి చూడడం చాలా అవసరం మనకి. దేవుని స్వరాన్ని విన్నప్పుడు, లేకపోతే దేవుని యొక్క మాటల్ని వినిపించినప్పుడు, దేవుని యొక్క సత్యాన్ని వినిపించినప్పుడు మనకు కావాల్సినది అంటే ఏమిటంటే దేవుని యొక్క స్వరాన్ని వినగలిగిన మనసు కావాలి. మోషే లాంటి మనసు కావాలి జీవితంలో. అలాగే దేవుని యొక్క విజన్ని మనకు కలిగినప్పుడు, దేవుని యొక్క దృష్టి కలిగినప్పుడు, దేవుని యొక్క చూపు మనకి, దేవుని యొక్క మనసుని ఆయన లేఖనాల్లో వివరించి చూపించినప్పుడు మనం అర్థం చేసుకోవడానికి మోషే లాంటి మనసు కావాలి. ఎందుక కొంతమంది ప్రవక్తలతో ఆయన గూఢభావంతో మాట్లాడుతున్నాడు, మోషేతో మాత్రం తేటగా ముఖాముఖిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కారణం ఏమిటంటే వారు అర్థం చేసుకోలేరు, ఈయన నిదానించి చూడగలిగిన వాడు, అంతే తేడా. యెషయా గ్రంథంలో చెప్పినట్టుగా వారు చూచుచుండి చూడురు, వినుచుండి వినరు, తెలుసుకొని ఉండి గ్రహింపనేరు. కనుక మన అంతరంగ దృష్టి ఉంది, నిదానించి స్పష్టంగా చూడగలిగిన మనసు అవసరం మనకి. దేవుని సంకల్పాన్ని కానీ, మన జీవితాన్ని కానీ, నీ జీవితాన్ని ఎలా చూస్తున్నావు, లేకపోతే నీ క్రైస్తవ జీవితాన్ని ఎలా చూస్తున్నావు, గ్రంథాన్ని ఎలా చూస్తున్నావు, ప్రభు యేసుక్రీస్తు నందు దేవుడు చేసిన సంకల్పాన్ని ఆయన దృష్టితో చూస్తున్నావా, నీ దృష్టితో చూస్తున్నావా, ఎలా చూస్తున్నావు? ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు నందు ప్రజల్ని ఎందుకు కొన్నాడో ఆ ఉద్దేశాన్ని ఆయన దృష్టితో చూస్తున్నావా, నీ దృష్టితో చూస్తున్నావా, ఎలా చూస్తున్నావు? మానవునికి మోషే లాంటి దృష్టి కావాలి. దేవుని స్వరాన్ని వినడానికి మోషేకి అవసరమైన దృష్టి ఉంది. అందుకనే ఆయన ముఖాముఖిగా స్పష్టంగా మౌత్ టు మౌత్ అండ్ క్లియర్లీ అని అన్నాడు ఇంగ్లీష్లో. చాలా స్పష్టంగా మాట్లాడగలిగాడు. ఎందుకంటే అతడు యెహోవా స్వరమును నిదానించి చూసును. కాబట్టి నా సేవకుడైన మోషేకి విరోధముగా మాట్లాడుటకు మీరు అలా భయపడలేదనండి. అది సంగతి అన్నమాట. కనుక మన జీవితంలో ప్రాముఖ్యమైనది ఏమిటంటే దృష్టిని, సరైన దృష్టిని కలిగి ఉండటం. అనేకులు ఒకే పని మీద ఉన్నా వివిధమైన దృష్టిలు కలిగి ఉన్నాం. ఒకే గ్రంథాన్ని కలిగి ఉన్నాం, ఒకే క్రీస్తుని సేవిస్తున్నాం, ఒకే దేవుని వెంబడిస్తున్నాం, ఒకే విశ్వాసాన్ని కలిగి ఉన్నాం, ఒకే ఆత్మని కలిగి ఉన్నాం. కానీ అనేకమైన దృష్టితో, భావాలతో కట్టుబడుతున్నాం. నానా రకాలైన భావాలతో, నానా రకాలైన తాత్పర్యాలతో, నానా రకాలైన వివిధమైన భావాలని, ఒకే గ్రంథంలోని మాటల్ని, ఒకే గ్రంథంలోని సంగతుల్ని వేవేరు రూపంగా మనం ఆలోచన చేస్తున్నాం. కారణం ఏమిటంటే దృష్టి లోపం, అంతే, ఇంకేమీ లేదు. దేవునిలో లోపం లేదు, దేవుని గ్రంథంలో లోపం లేదు. ఇందులో మనం చూసే దృష్టితో మనం చూస్తుంటాం. మన పరిస్థితులు, మనకున్న పరిస్థితుల్లో వాటిని చూస్తుంటాం.
దేవుడు ఎందుకైతే ఆ గ్రంథంలోని ఆ వచనాన్ని ఆ భాగాన్ని ఎందుకు ఉంచాడో దాన్ని చూడకుండా దేవుని సంకల్పంలో గ్రంథం ఎందుకుంది, దేవుని సంకల్పంలోని ఒక పుస్తకం ఎందుకుంది, ఒక వాక్యం ఎందుకుంది అనేదాన్ని దేవుని దృష్టిలో చూడకుండా మన దృష్టిలో చూడడం వలన నానా రకాలైన తాత్పర్యాలు, భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అందుకనే అన్నాడు, మీ మధ్య భిన్నాభిప్రాయాలు ఉండక తప్పు. ఎందుకంటే ఎవరు ఎదిగిన వారో తెలియడానికి, ఎవరు ఆత్మ సంబంధంగా ఎదిగి ఉన్నారో లేదో దానివలన మనకు తేటపరచబడినట్లుగా మీ మధ్య ఉండక తప్పు, భిన్నాభిప్రాయాలు ఉండక తప్పు. అందుకనే పౌలు అన్నాడు, మీరు ఏక మనసును, ఏకభావం గలవారై, ఏకతాత్పర్యం గలవారై ఉండండి. కనుక నేను ఫలానా అని చెప్పకుండా ఏక తాత్పర్యము, ఏకభావము, ఏక మనసు కలిగి ఉండండి. ఎప్పుడు వస్తుంది ఏక మనసు, ఏక తాత్పర్యము, ఏకభావము? అందరూ ఒకే దృష్టితో చూసినప్పుడే, అందరూ ఒకే మనసుతో చూసినప్పుడే, అందరూ ఒకే కంటి చూపుతో చూసినప్పుడే. మరొకరు జోడులో అనేక సార్లు చూస్తూ ఉంటాం, మరొకరి యొక్క అద్దాలని వేసుకొని మనం చూస్తుంటాం, మరొక కన్నద్దాలతో మనము లేఖనాన్ని చూస్తుంటాం, లేకపోతే మన జీవితాన్ని చూస్తుంటాం. ఇంకొకరి యొక్క మనసుతో లేఖనాన్ని కానీ నీ జీవితాన్ని కానీ చూసుకోకు. దేవుడు సహజమైన అర్థమనే వాక్యాన్ని మనకు అనుగ్రహించి, ఆయన అర్థమనే వాక్యములో యాకోబు గారు గ్రంథంలో, యాకోబు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు ఈ యొక్క మన జీవితాన్ని ఎలా చూసుకోవాలో, పరిశీలించుకోవాలో తేటగా తెలియచేశారు. క్రైస్తవ జీవితానికి అవసరమైన గ్రంథాన్ని రాస్తూ ఆయన ఏ విధంగా మనము మన జీవితాన్ని చూడాలో ఆయన తేటగా తెలియచేశారు. ఆయన అనేకమైన సంగతుల్ని రాస్తూ మనము వాక్యమును ఏ విధంగా చూడాలి అనే దాన్ని మనకు తెలియచేశాడు. ఒకటో అధ్యాయంలో ఆయన పవిత్రమైన భక్తిని గురించి మాట్లాడుతున్నాడు. నిజానికి భక్తి అంటే ఎలాగుండాలో, భక్తి ఏ రూపంలో ఉండాలో, ఓర్పు అంటే ఎలాగుండాలో, అతిశయం యొక్క ప్రమాదం ఏమిటో, శోధన వలన మనం ఏ విధంగా పవిత్రపరచబడాలి. కనుక యాకోబు రాసిన 1వ పత్రిక సంపూర్ణమైన భక్తి కలిగి ఏ విధంగా క్రైస్తవుడు జీవించాలని చెప్పేదానిలో ప్రాముఖ్యమైన సంగతి ఏమిటో తెలుసా? ఆయన నువ్వు ఏ విధంగా అంగీకరిస్తున్నావు సత్యాన్ని, లేకపోతే జీవితాన్ని ఏ విధంగా చూస్తున్నావు. ఒకసారి మనం 19వ వచనంలో నుంచి చూసినప్పుడు మనం ఏమిగా ఉండకూడదో ముందే తెలియచేశాడు. ఆయన జ్ఞానము కొరకు ప్రార్థించుడి అని తెలియజేశాడు. ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల దేవుని అడుగుడి, ఆయన జ్యోతిర్మయుడు, ధారాళముగా దయచేయవాడు అని తెలియచేశాడు. హెచ్చరిక ఏమిటంటే, దిమనస్కుడు తన మార్గముల యందు అస్థిరుడు. కనుక దిమనస్కుడిగా 2 చూపులుంటే నీవు సరైన జీవితాన్ని నడిపించుకోలేవు. నీ మార్గములలో, నీ జీవితంలో నువ్వు ఏ విధంగా జీవించాలనుకుంటే నీ చూపు చాలా ప్రాముఖ్యమైనది. 2 చూపులు కలిగి ఉన్నావు అనుకో, 2 మనసులు కలిగి ఉంటావు. అందుకనే ఏక మనసు, ఏక తాత్పర్యం. మనసు ఏక మనసు ఉంటే ఏక తాత్పర్యాన్ని కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఆయన మీరు శోధనలో పడకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకొనుడి అని చెప్పిన తర్వాత ఆయన శ్రేష్టమైన ప్రతి ఈవుని అనుగ్రహించే దేవుని గురించి మాట్లాడుతూ ఆయనలో ఏ చంచలమైనను గమనములైనను ఏ ఛాయ అయినను లేదు. గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఆయన ఏం లేదనమాట, చంచలత్వం లేదు. మన మనసు స్థిరంగా ఉండదు, మారుతూ ఉంటుంది. ఈ నిమిషం ఇలాగ ఆలోచన చేస్తుంది, రేపు ఇలాగ ఆలోచన చేస్తుంది, ఎల్లుండి అలాగ ఆలోచన చేస్తుంది. మన ఆలోచన మన దృష్టిపై ఆధారపడి ఉంటుంది. దృష్టి మారుతూ ఉంటే ఆలోచన మారుతూ ఉంటుంది, తీర్మానాలు మారుతూ ఉంటుంది. కానీ నీవు దేవుని విజన్ కలిగి ఉంటే, దేవుని దృష్టిని కలిగి ఉంటే, దేవుని చూపును కలిగి ఉంటే ఆయన చూపు ఎప్పుడు మారదు అన్నమాట. ఆయన నిశ్చలమైన వాడు, ఆయనలో చంచలత్వం లేదు. కనుక అందుకే ఆయన అంటున్నాడు, ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్పం ప్రకారము కనెను. ఆయన సంకల్పంలో ఉండే మానవుడు ఆయన దృష్టిని కలిగి ఉండాలి. నీవు ఆయన సంకల్పం ప్రకారం కని ఉంటే నీ దృష్టి ఎవరిదై ఉండాలా? దేవుని దృష్టి అయి ఉండాలి. దేవుడు చంచలమైన మనసుతో చూడు.
జీవితాన్ని అలా చూడడు, లేకపోతే సంకల్పాన్ని అలా చూడడు, లేకపోతే ఆయన చేసే కార్యక్రమాలను అలా చూడడు. ఎందుకంటే ఆయనలో ఎలాంటి చంచలత్వం లేదు. ఆయన సంకల్పం అందుకనే నిత్య సంకల్పం అన్నా. ఎందుకంటే ఆయన ఆది నుండి దానిని ప్రారంభించి కొనసాగించేవాడు, సంపూర్తి చేసేవాడు. ఆయనలో చంచలత్వం ఉండదు. ఎందుకంటే ఆయన మనసులో ఆయనకి సరైన విజన్ ఉంది. నిత్యత్వకు ముందే, సృష్టి ఆరంభానికి ముందే తన ఆలోచనను బట్టి, తన విజన్ను బట్టి సమస్తాన్ని సృష్టించాడు. కనుక ఆయనలో రెండు విజన్ లేవు, ఒకే విజన్ ఉంది. హీ హ్యాస్ వన్ విజన్ ఫ్రమ్ ఎటర్నిటీ టు ఎటర్నిటీ. ఆయనకు ఒకే దృష్టి కలిగి ఉన్నాడు, ఆయన ఒకే కోరిక కలిగి ఉన్నాడు, ఒకే కళను కలిగి ఉన్నాడు, ఒకే ఆలోచన కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆరంభించడానికి ముందే ఆ దృష్టిని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభులోకి రాకమునుపు మనకు తెలియవలసిన ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే దేవుని యొక్క విజన్. దేవుడు నన్ను ఎందుకు సృష్టించుకుంటున్నాడు? ఆదిలో మానవుని ఎందుకు సృజించుకున్నాడు? ఆయన సృజించుకొని చేయవలసినది ఏమిటి, ఏమి చేయబోనుకున్నాడు, వాటన్నిటినీ ఆయన విజన్ కలిగి ఉన్నాడు. ఆయనకు దృష్టి ఉంది వాటిని గురించి. దేవుడు తన సంకల్పంలో మానవాన్ని నిర్మించి కొనసాగించే కార్యక్రమాలన్నింటినీ ఒకసారి దృష్టించి ఆలోచించినవాడు, అనాలోచనగా చేసినవాడు కాదు. కానీ ఆ దృష్టిని మనం తెలుసుకొని ఉండాలి. ఆయన సంకల్పంలో కనబడక మునుపు, ఆయన సంకల్పంలో మనము రాకమునుపు దేవుని దృష్టి మానవ సంకల్పంలో ఏమై ఉంది, ఆ దృష్టిని తెలుసుకోకుండా ఉంటే మనము అటు ఇటు కొట్టబడుతున్నాం. అనేకసార్లు నాకు ఆశ్చర్యమయ్యే సంగతి అదే. ప్రభుల సత్యం తెలుసుకున్న తర్వాత ప్రజలు విశ్వాసంతో గాలికి కొట్టుకొని పోయేటట్టుగా అటు ఇటు కొట్టబడుతున్నారు. స్థిరమైన విశ్వాసులుగా క్రైస్తవ జీవితంలో నిలకడగా ఒక క్రైస్తవ కుటుంబాన్ని కట్టుకొని, క్రైస్తవ జీవితాన్ని కట్టుకొని, క్రైస్తవ బాధ్యతల్ని నిర్వహించిన వారిగా ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఆఖరికి మత్స్యాకలికి వెళ్ళిపోయిన ప్రజలను చూశాను. దానికి కారణం ఏమిటంటే వారిలో దేవుని దృష్టి లోపించట. వారి యొక్క చూపు ఉంది, దేవుని చూపులాగా వారి జీవితాన్ని గురించి, వారి గమ్యాన్ని గురించి, వారి నిరీక్షణ గురించి వారికి ఏర్పడతాయి. ఎప్పుడైతే దేవుని దృష్టి ఏర్పడుతుందో అది చంచలమైనది కాదు. ఆయనందు ఏ చంచలత్వమైనను గమనమునైనను ఛాయ అయినను లేదు. అలాగూ చెప్తూ క్రైస్తవులకి ఒక మాట 19లో చెప్తున్నాడు. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతిని ఎరుగుదురుగా. ఏమని ఎరగాలో ఆయన అంటున్నాడు, ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవాలని. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విరవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించి మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించి వారై ఉండి, ఎవడైనా వాక్యమును వినువాడైండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజముఖను చూసుకొని మనుషుని పోలి ఉంటాడు. ఆయన ఒక మిర్రర్ని చూపిస్తున్నాడు. ఆ మిర్రర్లో నీకేమి కనిపిస్తుంది? నీ రూపచిత్రం కనిపిస్తుంది. అక్కడ దాన్ని చూడగలిగితే నీవు సరి చేసుకోగలవు. దానిలో చూసి అలాగే వెళ్ళిపోయావనుకో, సరి చేసుకోకుండా, దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? వాక్యపు అద్దములో మన సహజ జీవితాన్ని చూసుకోవడానికి అంత మాత్రమే కాకుండా ఆయన మీ ఆత్మలను రక్షించగల శక్తి గల వాక్యం. మీ జీవితాన్ని చూపించేది మాత్రమే కాదు, అది మీ ఆత్మల్ని రక్షించేది. ఆత్మల విషయంలో దేవునికి ఎలాంటి అవగాహన ఉంది, ఎలాంటి దృష్టి ఉంది, ఎలాంటి ఆలోచన ఉంది, ఎలాంటి కళ ఉంది మన ఆత్మల విషయంలో. ఎందుకు ఆయనను మనల్ని ఇలాగూ కలుగు చేయాలి, కలుగు చేసిన వాడిని మనలను ఎలాగూ కలుగు చేశాడు అనే దాన్ని దృష్టించి చూస్తున్నావా? ఇశ్రాయేలు కాలంలో వారి దృష్టి ఎలాగుందో మీరు ఒకసారి చూడండి. ఇశ్రాయేలు కాలంలో వారికి దేవుడు భూభాగాన్ని వాగ్దానం చేశాడు. భూభాగాన్ని వాగ్దానం చేసి కానాను దేశాన్ని స్వతంత్రించుకోవడానికి ఏర్పాట్లు చేశాడు. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆయన మాత్రం మాట తప్పడు.
ఈ ప్రజలు అనేకసార్లు మాట తప్పిపోయారు. ఆఖరికి అరణ్యంలో అనేకులు రాలిపోయారు. అరణ్య ప్రయాణంలో రాలిపోయిన ప్రజలు రాలిపోయిన తర్వాతనే, అవిశ్వాసులైన వారందరూ రాలిపోయిన తర్వాతనే దాన్ని స్వాధీనపరచుకోవడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. స్వాధీనపరచుకుంటున్న సందర్భంలో వారు ఆ కానాను దేశమును చూసి రావడానికి మనుషుల్ని పంపించమని యెహోవా మోషేకి సెలవిచ్చాడు. కనుక యెహోవా మోషేకి సెలవిచ్చిన విధంగా నీవు ఇశ్రాయేలును కానాను దేశమును సంచరించి చూచుటకు నువ్వు మనుషులను పంపించు. ఆ మనుషులు వారి పితరుల యొక్క ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని, ఒక్కొక్క గోత్రము నుండి ఒక్కొక్క మనిషిని తీసుకొని రావాలి. ఒక్కొక్క మనిషిని పంపించు. వారి పేర్లేవో కూడా 13వ అధ్యాయంలో సంఖ్యాకాండంలో మీకు కనిపిస్తుంది. ఒక్కొక్కరిని కూడా నువ్వు పంపించి ఒక్కొక్క గోత్రము చొప్పున పంపించమని చెప్పినప్పుడు ఆయన 12 గోత్రముల వారికి 12 మందిని పంపించడానికి పూనుకున్నారు. యెహోషువ కూడా అందులో ఉన్నాడు. అతనికి పేరు వాస్తవానికి హోషియా. హోషియా అనే పేరుని యెహోషువగా, కుమారుడైన హోషియాకు యెహోషువ అని పేరు పెట్టి యెహోషువను కూడా పంపించడం జరిగింది. మోషే కానాను దేశముని సంచరించి రమ్మని చెప్పి వీరిని పంపించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని ఆ కొండ ఎక్కి దేశం ఎట్టిదో మీరు చూడాల్సి ఉంది. దేశం ఎట్టిదో చూడండి, దానిలో నివసించే జనులు ఎలాగున్నారో చూడండి, దేశం ఎలాగుందో చూడండి, జనులు ఎలాగున్నారో చూడండి. ఆ భూమి నివసించి భూమి ఎట్టుదో చూడండి, దేశం ఎట్టుదో, దేశ ప్రజలు ఎట్టుదో, ఆ భూమి ఎట్టుదో చూడండి. తేటగా ఇన్స్ట్రక్షన్స్ తేటగా ఉన్నాయి. వారు నివసించు పట్టణాలు ఎట్టువో చూడండి, దానిలో చెట్లునో లేకపోతే చెట్లున్నవో లేవో కనిపెట్టాలి. కనుక మీరు వెళ్ళిన చోట్ల కొన్ని పండ్లను కూడా సాక్షార్థంగా తీసుకొని రండి. ఎందుకంటే ఆ సందర్భంలో ద్రాక్షల ప్రథమ ఫలం కాలం, ద్రాక్ష ప్రథమ ఫలం కాలం కాబట్టి ఆ యొక్క కాలంలో వారు వెళుతున్నారు. కాబట్టి అరణ్యము మొదలుకొని మార్గమున రెహోబు వరకు కూడా వారు దేశ సంచారం చేసి చూసి, గుర్తుపెట్టుకోవాలి మాట, వారు దేశ సంచారం చేసి చూశారన్నమాట. చూసిన విషయం మీకు తెలిసిందే. హెబ్రోను సందర్భంలో వారు కొన్ని అంజూరపు పండ్లు కూడా పట్టుకొని వచ్చారు. అక్కడి నుంచి వారు 40 దినములు ఆ దేశమును సంచారం చేశారు. వారు చూడాల్సిన సంగతులు ఏమిటో మనం చూసాం. వారు దేశం ఎట్టిదో చూడాలా, దాని నివాసులు ఎలాగున్నారో చూడాలా, భూమి ఎట్టిదో చూడాలా, పట్టణం ఎట్టిదో చూడాలా, ఆ దేశంలో చెట్లు ఎలాగున్నాయో చూడాలా, తీసుకొని రావాలా. ప్రథమ ఫలము కాలం కాబట్టి ఆ కాలంలో అక్కడున్న ద్రాక్ష పండ్లను కూడా తీసుకొని రమ్మని చెప్పి 40 దినములు వారు చూసి తిరిగి వచ్చారు. చూసి తిరిగి వచ్చిన దేశమును గురించి ఆ కానాను మనుషులను పంపించినప్పుడు వారేం చూశారు? కాలేబు, మోషే వచ్చారు, ఆ జనం కూడా వచ్చారు. ఆ జనం వచ్చిన రిపోర్ట్ మనకి 28వ అధ్యాయంలో కనిపిస్తుంది. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 28 నుంచి 32 వరకు మనం చూస్తే కానాను దేశమునకు మనుషుల్ని పంపించినప్పుడు వారు తెచ్చిన దేశ సమాచారం, దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణముల ప్రకారము గలవి, అవి మిక్కిలు గొప్పవి. మరి అక్కడ అనాకీయులను చూచితిమి. అమలేకులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. హితీయులు, యోబేసీయులు, అమరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు. కానానీయుల సముద్రమునద్ద యోర్దాను నది ప్రాంతములలోనూ నివసించుచున్నారని చెప్పారు. కానీ కాలేబు మోషే ఎదుటకొచ్చి జనులు నిమ్మలపరిచి ఆయన చెప్పిన వర్తమానం ఎలాగుందో చూడండి. కొందరేమో చెడ్డ సమాచారాన్ని తెచ్చారు. మేము చూసిన దేశము సంచరించి చూశాము, కానీ దాని నివాసులు భక్షించు దేశం, దానిలో మనకు కనబడిన జనులందరూ కూడా ఉన్నత దేహులు. మా దృష్టికి మేము మిడతల వలె కనిపిస్తుంది, వారి దృష్టికి
అట్లే ఉంటి మరి. ఏం చూశారో ఆలోచన చేయి. దృష్టిలో తేడా కనిపిస్తుంది ఇక్కడ మనకి. వారి దృష్టిలో వీరు ఎలా కనిపించారా అని. వీరు ఆ దేశాన్ని చూసినప్పుడు ఎలాంటి దృష్టితో చూశారా? వారు బలవంతులని మేము స్వాధీనపరచుకోలేమనే రూపంలో చూశారు. ఇది మా వల్ల సాధ్యం కాదు. మేము వారి కంటికి మిడతల వల్లే కనిపిస్తున్నాం. మేము అలాగనే కనిపిస్తున్నాం వాస్తవానికి. కనుక దృష్టిని మా దృష్టికి మేము మిడతల వల్లే కనిపించము, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. మా దృష్టిలో అలాగే కనపడుతున్నాం, వారి దృష్టిలో అలాగే కనిపిస్తున్నాం మేము. కనుక దృష్టి లోపం చెడు సమాచారాన్ని తెచ్చింది. మనం ఆ దేశాన్ని స్వతంత్రించుకోలేము వాస్తవానికి. కానీ మంచి దృష్టి కలిగిన సమాచారం మనకి 32వ వచనంలో కనిపిస్తుంది. 31లో అయితే అతనితో కూడా పోయిన మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారికి మీద భోజాలమని చెప్పారు. ఇది చెడు సమాచారం. కానీ మొదట ఈ కాలేబు చెప్పిన విషయం 30వ వచనంలో చూస్తే మనము నిశ్చయముగా వెళ్ళుదుము. కనుక మొదట వెళ్ళిన బ్యాచ్ యొక్క రిపోర్ట్కి రెండోసారి వెళ్ళిన బ్యాచ్ రిపోర్ట్కి చాలా తేడా ఉంది. కనబడిన జనులందరూ ఉన్నత దేవుల. మొదటి రిపోర్ట్లో వచ్చిన వారు ఏమంటున్నారు? కనబడిన జనులందరూ. అందరినీ కలుసుకున్నారా వారు? ఊరిగా అలా చూసి వచ్చారంతే, నిదానించి చూసిన వారు కాదు. వారు రిపోర్ట్ చెప్పే రిపోర్ట్లో ఏముందో తెలుసా? కనబడిన జనులందరూ అందరినీ చూశారా అని. అందరినీ చూశారా? కరోనాలో ఉన్నవారు అందరిని చూశారా లేదా? చూడలా వాస్తవానికి. అంచనా వేశారంతే. వారి దృష్టి అంతవరదాకి కనిపించినంత మేరకు చూశారు. ఉన్న లోపం ఎక్కడో తెలుసా? ఆ దృష్టిలో లోపం అన్నమాట. కనబడిన జనులందరూ ఉన్నత దేవులు, మేము మిడతల వలె కనిపిస్తున్నాం, మనకంటే బలవంతులు, వారి మీదకి మేము పోజాలం. అది వారి దృష్టి. కనుక దృష్టిలో లోపం ఉంటే తీర్మానాల్లో కూడా లోపం ఉంటాయి. నువ్వు ఎలాంటి దృష్టిని కలిగి ఉంటావో అలాంటి తీర్మానాన్ని చేస్తావు. మనం ఆ విషయాన్ని పునరుద్ధాన సందర్భంలో మరియా చేసిన తీర్మానం మనకు తెలుసు, చదువుకున్నాం. ఇప్పుడు కానాను భూభాగాన్ని స్వతంత్రించుకునే సందర్భంలో వెళ్ళిన గోత్రంలో నుండి ఒక్కొక్క గోత్రం నుండి ఒక్కొక్కరిని నాయకునిగా నియమించుకొని వెళ్ళిన వారి యొక్క రిపోర్ట్ ఏమిటంటే, మనగుండ కాదు, మనం మిడతల వల్లే ఉన్నాం. మా దృష్టి అది. మా దృష్టికి అలాగే కనపడుతున్నాము, వారి దృష్టికి కూడా అలాగే కనపడుతున్నాం. వారి దృష్టిలో ఉన్న లేపం, కానీ దేవుని శక్తిని చూడలేకపోయిన దృష్టి. వారి దృష్టి ఇరువురు తెచ్చిన వర్తమానాన్ని మనం చూసినప్పుడు 30వ వచనంలో నిశ్చయముగా వెళ్ళు. ఏమంటున్నారా? నిశ్చయముగా వెళ్తాం, దాన్ని స్వాధీనపరచుకుంటాం. నిశ్చయంగా మనం అక్కడికి వెళ్తాం, మనం స్వాధీనపరచుకుంటాం. కనుక చూపు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ చూపులో తేడా ఉంటే, దృష్టిలో తేడా ఉంటే, తీర్మానాల్లో తేడా ఉంటాయి. అనేక సార్లు ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం తీర్మానాలు చేస్తుంటాం. యేసుని వెంబడించడానికి తీర్మానం చేస్తుంటాం. క్రీస్తులో సువార్థికులుగా ఉండడానికి, సువార్త పరిచర్య చేయడానికి తీర్మానం చేస్తుంటాం. మన జీవితాన్ని క్రైస్తవ జీవితంగా కట్టుకోవడానికి తీర్మానం చేస్తుంటాం. దృష్టి సరిగా లేకపోతే నీ తీర్మానం తప్పుడు తీర్మానం ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్నారే కానాను భూభాగాన్ని స్వతంత్రించుకోవడానికి వెళ్ళిన వారు రెండు ఒకే దేశానికే వెళ్ళారు, ఒకే ప్రజల దగ్గరికే వెళ్ళారు, ఒకే విషయాన్ని కనుగొని రావడానికే వెళ్ళారు, ఒకే ఆయన చేత ఆజ్ఞాపించి పంపబడ్డారు. కానీ వారి దృష్టిలో వ్యత్యాసం. ఇద్దరు ఒక రిపోర్ట్ చేస్తున్నారు, తక్కిన మంది 10 మంది గోత్రకర్తలైన వారు వేరే రిపోర్ట్ చేస్తున్నారు. కారణం ఏమిటా ఆలోచన చేయండి. వారి దృష్టిలో ఉన్న లోపం సుమేది. దేవుని వాగ్దాన భూమిని సరైన రీతిలో దృష్టించగలిగిన మనసు లేనివారు. అనేక సార్లు దేవుని వాగ్దానాలను కూడా మనము దృష్టించి చూడలేక, సరైన మనసుతో చూడలేక, దేవుని దృష్టితో చూడలేక, దేవుడు ఎలాంటి దృక్పథంతో తన సంకల్పాన్ని చేశాడో తెలుసుకోలేక ఆ సంకల్పాన్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఏ విధంగా వాగ్దాన భూమిని వీరు అపార్థం చేసుకున్నారు. కొందరైతే కనబడిన జనులందరూ ఉన్నత దేహం,
మనం అక్కడికి వెళ్ళి వారిని స్వాధీనపరచుకోలేం. దానిని జయించుటకు మనకి శక్తి చాలదు. అక్కడి వరకు వెళ్ళిపోయారు. వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు, దాన్ని స్వాధీనపరుస్తాడు అనే దృష్టి లేదు వాళ్ళకి. ఆ దృష్టి లోపించినందున వలన ఏమైందంటే మనం అది జయించలేము, అది మన వలన వీలు కాదను. అనేక సార్లు సాధ్యపరచగలిగిన దేవుని శక్తి అందలి విశ్వాసముతో బ్రతకడం అనేది మనకు లోపించిన దృష్టి. అందుకనే 2 చూపులు చూసాం, వెలుచూపులు, విశ్వాసపు చూపు. వీరిద్దరిలో 2 రకాలైన చూపులు ఉన్నాయి. ఒక ఆయనేమో నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వతంత్రించుకుందాం. ఆయన అంటున్నాడు మనం స్వతంత్రించుకోవడానికి వీలుంది, నిశ్చయముగా దానిని మనము జయిస్తాం. ఏ పాజిటివ్ థింకింగ్ అంటే సకారాత్మకంగా ఆలోచన చేయడం చాలా అవసరం. నెగిటివ్ థింకింగ్ ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ డామినేట్ చేస్తుంది. అంటే అర్థం ఏంటి తెలుసా? నకారాత్మకమైన భావాలు సకారాత్మకమైన భావాల్ని అధిగమించి పరిపాలన చేస్తాయి. యు నీడ్ టు బి పాజిటివ్ ఇన్ అవర్ లుక్స్. మన చూపులో, మన దృష్టిలో, మన తీర్మానాలు సరిగా ఉండాలనుకుంటే మనకేం కావాలంటే నెగిటివ్ లుక్ కాదు. నెగిటివ్ లుక్స్ బిగ్గర్ దెన్ ద పాజిటివ్ అన్నమాట. నకారాత్మతో చెప్పినది సకారం కంటే పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది అనేకసార్లు. కనుక మనం దేవుని దృష్టిని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఈ మొదటి క్లాసులో దేవునికి ఎలాంటి దృష్టి ఉంది, మనకు ఎలాంటి దృష్టి, ఆయన దృష్టిని మనం కలిగి ఉన్నామా, మనం ఎలా చూస్తున్నాం అనేకమైన వాటిని, మన జీవితాన్ని ఎలా చూస్తున్నాం, గ్రంథాన్ని ఎలా చూస్తున్నాం, దేవుణ్ణి ఎలా చూస్తున్నాం, గ్రంథంలో విశదీకరించిన దేవుణ్ణి చూస్తున్నామా, గ్రంథంలో బయలుపరచబడిన క్రీస్తుని చూస్తున్నామా, గ్రంథంలో బయలుపరచబడిన నిత్యత్వాన్ని చూస్తున్నామా, మన జీవితాన్ని ఎలా చూస్తున్నాం, ఏ దృష్టితో చూస్తున్నాం, ఆయన దృష్టితో మనం మన జీవితాన్ని చూసుకుంటున్నామా, మన దృష్టితో మన జీవితాన్ని చూస్తున్నామా, మన దృష్టితో గ్రంథాన్ని చూస్తున్నామా, మన దృష్టితో దేవుని ఉద్దేశాన్ని, దేవుని సంకల్పాన్ని చూస్తున్నామా, మనం ఎలా చూస్తున్నాం. కనుక మన చూపు చాలా ప్రాముఖ్యమైన. అవర్ విజన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. చూపు లోపిస్తే జీవితం చీకటిమయమవుద్ది. సుమే కళ్ళు పోయాననుకో వాడి జీవితం ఇంకేమీ లేదు కదా. వాస్తవమే ఇది భౌతికంగా. గ్రంథాన్ని చదవడానికి కూడా వీలుగా. ఒకవేళ ఆ గుడ్డివాడు చెప్పినట్టుగా తన స్నేహితుడిని కలుసుకున్నప్పుడు ఐఎమ్ వెరీ గ్లాడ్ టు సీ యూ అన్నట్టు, గుడ్డివాడు సీ యూ అన్నట్టు. మన జీవితములో దృష్టి లోపించితే, సరి అయిన నిదానించి కనుగొని స్పష్టంగా సంగతులను చూడగలిగిన మనోనేత్రం లేకపోతే, దేవుని విజయంతో దేవుని సంగతులను చూడకపోతే, అంటే దేవుని చూపుతో, దేవుని మనసుతో దేవుని సంగతులను చూడకపోతే దేవునిని తెలుసుకోలే. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఒక విషయాన్ని ఆయన కొరింథీలోని సంఘము వారికి, సహోదరులకి, పరిశుద్ధులైన వారికి తెలియచేస్తున్నారు. ఏమిటంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆయన సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తూ, సిలువ వేయబడిన క్రీస్తు రక్షింపబడుతున్న మీకు దేవుని శక్తి అని తెలియచేస్తూ ఆయన దేవుని వెతికే ప్రజలను గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. జ్ఞాపకం చేస్తూ ఆయన అంటున్నాడు 20వ వచనంలో, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగుకుండినది. లోకము దేవుని ఎరుగుటలేదు. ఎందుకో తెలుసా? తన జ్ఞానము చేత దేవుని ఎరుగుకుంది. అనేక సార్లు మన జ్ఞానంతో దేవుని వెతకడానికి ఆలోచన చేస్తుంటాం. దేవుని కనుగొనడానికి, దేవుని వెంబడించడానికి, దేవుడు అనుగ్రహించే నిత్య జీవాన్ని పొందడానికి మన జ్ఞానంతో ప్రయాసపడుతుంటాం. అందుకని అంటున్నాడు, జ్ఞానేమాయను, శాస్త్రీయమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను. మానవుడు దేవుని జ్ఞానానుసారముగా దేవుని వెతకకపోతే దేవుని కనుగొనలేడు, దేవుని వెంబడించలేడు. దేవుని వెంబడించే మానవుడైనా మొట్టమొదటిగా అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏమిటంటే, ఈ లోక జ్ఞానముతో దేవుని వెతకడం వలన దేవుని కనుగొనలేము. దానికి దృష్టి అవసరం, చూపు అవసరం. ఈ చూపు వెలిచూపుల వలన కాక విశ్వాసపు చూపుతో చూడాలి. అంటే దేవుని చూపుతో చూడాలి. దేవుడు సంగతులను ఎలా చూస్తున్నాడు, దేవుని యొక్క దృష్టి ఏమిటి ఆయన సృష్టించడంలో,
ఈ సృష్టిని అంతటినీ చేయడంలో, మానవుని నిర్మించడంలో దేవుని యొక్క దృష్టి. కనుక ఇంతవరకు మనం చూసిన ఆలోచనలే దృష్టి ప్రాముఖ్యము అనే సంగతి. మొదటి నుంచి మనం చదువుకున్న ఈ మొదటి భాగంలో దృష్టి చాలా ప్రాముఖ్యమైనది. దృష్టి లోపించితే నీ జీవితం లోపించుతుంది. ఎందుకంటే నీ దృష్టి నీ తీర్మానాల మీద ఆధారపడి ఉంది. నువ్వు చేసే తీర్మానాలు నీ దృష్టి మీద ఆధారపడి. నీకు దూరదృష్టి లేకపోతే నీ జీవితం కూడా బాగుంది. నీ భౌతిక జీవితానికి, ఆత్మ సంబంధమైన జీవితానికి దేవుని దృష్టి చాలా ప్రాముఖ్యం. దేవుని దృష్టి మీద ఆధారపడి దేవుని వెంబడించడం ప్రాముఖ్యం. దాన్ని ఒక మాటలో పౌలు చెప్పేశాడు. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకొండినందున సువార్త ప్రకటనను వెర్రితనం చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వకమైన సంకల్పం ఆయన. కనుక దేవుని యొక్క దయాపూర్వకమైన సంకల్పం ఏంటంటే దేవుని జ్ఞానం చేత మానవుల్ని రక్షించడానికి, మానవ జ్ఞానం చేత మానవుల్ని రక్షించడానికి కాదు, మానవ దృష్టి చేత మానవుల్ని విమోచించడానికి కాదు. దేవునికి ఒక దృష్టి ఉంది, ఒక ఆలోచన ఉంది, ఒక సంకల్పం ఉంది, ఒక చూపు ఉంది. ఆ దూరదృష్టితో మనం సంగతుల్ని, జీవితాన్ని చూసినప్పుడు మాత్రమే మనము దేవుణ్ణి ఎరగడానికి, దేవుణ్ణి వెంబడించడానికి అవసరం. వీ నీడ్ గాడ్స్ విజన్. అంటే నేను దర్శనాన్ని గురించి చెప్పను. ఏ విధంగా ఒక ప్రభుత్వానికి విజన్ ఉంది. స్వచ్ఛంద ప్రభుత్వం అన్నాడు, ఆయనకు విజన్ వచ్చింది. ఒక ఆయన డిజిటల్ స్టేట్ అన్నాడు, ఆయనకి రాష్ట్రాన్ని గుర్చిన విజిట్ వచ్చింది. ఒక ఆయన సింగపూర్ దేశం లాగా వద్దన్నాడు, ఆయనకు విజన్ ఉంది. యాజ్ ఎ విజన్. దేవునికి కూడా ఈ సృష్టి అంతటిని నిర్మించేటప్పుడు ఆయనకు ఒక విజన్ ఉంది. అలాంటి విజన్ని మనము మన అంతరంగంలో కలిగి ఉండాలి. ఆ విజన్ లేకపోతే మనము ఆత్మ సంబంధమైన జీవితాన్ని గడపలేము. కనుక ఆత్మ సంబంధమైన జీవితానికి విజన్ ప్రాముఖ్యం. ఎందుకంటే మన విజను మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. మన విజను మన తీర్మానాలు నిర్ణయిస్తుంది. ఇక్కడ చూపు కలిగిన 2 బ్యాచ్లని, ఒకే స్థలానికి, ఒకే దేశానికి, ఒకే ప్రాంతానికి వెళ్ళిన ప్రజలు 2 రిపోర్ట్లు, వేవేరు రిపోర్ట్లు తెచ్చారు. వారిలో ఉన్న దృష్టి మీద ఆధారపడింది ఆ తీర్మానం. అలాగే క్రీస్తు ప్రభు పునరుద్ధానమైన సందర్భంలో సమాధి దగ్గరకు వెళ్ళిన ముగ్గురు బ్యాచ్లను చూశాం. 3 బ్యాచ్లు కూడా వారి దృష్టిలో వేరైన దృష్టి కలిగి ఉన్నారు. ఒకరేమో తేలికైన చూపు కలిగి ఉన్నారు, ఒకరు చూడగలిగినారు, ఒకరు నమ్మే అంతగా చూడగలిగినారు. కనుక అలాగూ దృష్టి లోపించడం వలన దేవుని కార్యముల్ని సరైన రూపంలో అవగాహనతో నడిపించుకోకుండా పోవడానికి కారణం ఏమిటంటే వీ డోంట్ హ్యావ్ గాడ్స్ విజన్ ఇన్ ఫెయిత్. మన యొక్క విశ్వాసంలో దేవుని దృష్టి లోపించడం వలన అలాగూ జరుగుతుంటుంది. ఈ సమయంలో బ్రేక్ సమయం వచ్చింది కాబట్టి బ్రేక్ అయిన తర్వాత మరలా వచ్చి ఈ పాఠాన్ని కొనసాగిస్తాం.